వైదేహి అయితే పంచమిని ఇలా అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు ఇక్కడ ఉండడమే కదా నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది, ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి పంచమి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది. అది చూసి ఆ ఇంట్లో వాళ్ళంతా అత్తయ్య ఆగండి అత్తయ్య, పెద్దమ్మ ఆగు పెద్దమ్మ అంటూ ఇంట్లో వాళ్ళంతా కూడా వైదేహిని ఆపడానికి చూస్తారు. అయినా సరే వైదేహి అయితే పంచమిని బయటికి నెట్టేస్తుంది. అది చూసి జ్వాల అలాగే వాళ్ళ చెల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అత్తయ్య ఆగండి అత్తయ్య అని చెప్పి పంచమి అంటుంది. ఏంటి అత్తయ్య, ఎవరే నీకు అత్తయ్య అని చెప్పి వైదేహి అంటుంది. ఆ మాటలకు పంచమి అయితే అత్తయ్య ఏంటి అత్తయ్య అలా అంటారు అని చెప్పి అంటే, ఇంతలో వైదేహి అయితే పంచమిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఆ చెయ్యిని పంచమి అడ్డుకొని, అత్తయ్య మీరు కొట్టడానికి వీల్లేదు, ఇప్పుడు చెప్తాను వినండి అని చెప్పి వైదేహిని పక్కకు నెట్టేసి ఇలా అంటుంది పంచమి. ఇప్పుడు నుండి నేను చెప్పిందే అందరూ వినాలి, ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను ఈ ఇంటి కోడల్ని, మోక్షబాబు భార్యని, మోక్షబాబు భార్య పంచమిని అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మేఘన వైదేహి అయితే అలా ఉండిపోతారు. ఏంటి ఇది మళ్ళీ ఈ మోక్షబాబు భార్య అంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అదే ఆ మాటలు విన్న ఫణేంద్ర రూపంలో ఉన్న పాము అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఇదంతా నిజంగానే చెప్తుందా పంచమి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. If you like this video, please like, share and subscribe. Thanks for watching.